గారు. మొదటి ప్రధాని మన దేశానికి నెహ్రూ గారు. ఎవరో రాహుల్ గాంధీ గారు తాత. వారు మహాత్మా గాంధీ గారు జైలు జీవితం 16 సంవత్సరాలు గడిపారు. భారతదేశ స్వాతంత్రం కోసము జైలు జీవితము 16 సంవత్సరాలు. జైలు జీవితాన్ని యవ్వనంలో వయసులో వాళ్ళ జీవితాన్ని జైలు పాలు చేశారు. అది చరిత్ర. ఒక్కో సమయంలో నెహ్రూ గారి అమ్మాయి కూడా టాటా కూడా జైలు జీవితం గడిపాడు. టాటా అంటే కూడా చాలా పెద్ద రిచ్. నెహ్రూ గారే మరి జైలు జీవితం గడిపాడు. అది రాహుల్ గాంధీ గారు యొక్క తాత ప్రధానమంత్రి. తర్వాత ఇందిరాగాంధీ గారు. మరి ఇందిరాగాంధీ గారు మరి ఆ రోజు ప్రధానమంత్రి ఆమె కూడా ఇందిరాగాంధీ గారు కూడా నెహ్రూ గారు మన మహాత్మా గాంధీ గారు వెంబడి ఆమె కూడా జైలు జీవితం గడిపింది చిన్న వయసులో. ఇందిరాగాంధీ గారు కూడా చిన్న వయసులోనే ఆమె కూడా జైలు జీవితం గడిపింది. మరి ఆమె కూడా 6 సంవత్సరాల్లో రికార్డు పరంగా 6 years అని వినంగా ఆమె కూడా 6 సంవత్సరాలు. ఇందిరాగాంధీ గారు కూడా స్వతంత్ర భారతదేశ స్వాతంత్రం కోసం 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది ఆమె కూడా. దాని తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొంత అప్పుడున్న ప్రభుత్వ పాలసీలు టెర్రరిస్టులు సంబంధించిన దాంట్లో మనందరూ కూడా తెలుసు. ఆమె చంపబడ్డది. తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి. ఆయన బాడీ అయితే ముక్కలు చేసి పడేశారు. అదొక చరిత్ర. ఆయన బాడీ మొత్తం బ్లాస్ట్ చేశారు కదా, పీసెస్ చేసేసారు టెర్రరిస్టులు. ఇది ఎవరికి చెప్తున్నారంటే బీజేపీ వాళ్ళు ఒకసారి ఇసోటి అదాన్ని డిబేట్ రాగలుగుతారా? బీజేపీ పార్టీ దేశ రాజకీయాల్లో మేము పవర్లు ఉన్నాము అది మాటలు నడుపుతారు కదా. తెలంగాణ కూడా పెద్ద పెద్ద మాటలు నడుపుతారు లీడర్లు బీజేపీ వాళ్ళు. దీని మీద డిబేట్ రాగలుగుతారా వాళ్ళు? ఈ చరిత్ర మీద రాగలుగుతారా వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ఎవరన్నా బీజేపీ పార్టీలో ఇట్లా త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇక ఉన్న ఆస్తులంతా దానదత్తం చేసి అని వాళ్ళు ఉన్నారా? చెప్పగలుగుతారా? రాజీవ్ గాంధీ గారు కూడా అట్లా టెర్రరిస్టుల చేతులు ఆయన కూడా అట్లా చనిపోవడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులు, ఈ దేశానికి ఎక్కువ కాలం సంవత్సరాలన్నీ ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిండు ఆయన రాహుల్ గాంధీ గారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మేము మళ్ళొకసారి చెప్పాల్సిన బాధ్యత అవసరం మాకున్నది. ఒకసారి దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు జ్ఞాపకం చేయాల్సిన అవసరం మాకున్నది. ఈ రోజు మీడియా కానీ మీడియా ద్వారా ప్రజలకు మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇదంతా ఇది అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ రోజు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరైతే ప్రధానమంత్రి అర్హత, ప్రజలకు మంచి పరిపాలన అందించే ఒక అర్హత, బాధ్యత గల అర్హత ఎవరికి ఉందయ్యా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది. ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే ఒక అర్హత ఎవరికి ఉన్నాయా అంటే ఒక రాహుల్ గాంధీ గారికే ఉంది. ఇది తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు గమనించాలి. మీడియా ద్వారా
గమనించాలని నేను కోరుతున్నా. అందుకే ఈ దేశంలో ఈ బీజేపీ 9 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఏ రకంగా ఉన్నారు చూడండి. మత సామరస్యం ఎప్పుడు కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు వారి కుటుంబము అన్ని మతాలు అన్ని కులాలు సుఖశాంతులతో ఉండే విధంగా దేశ పరిపాలన కొనసాగింది, కొనసాగుతూనే ఉన్నది. ఇది చరిత్ర. ఎక్కడ కూడా అధికారం కోసం అడ్డదారులు ఎప్పుడు దొక్కలే రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ జీవితం. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే మళ్ళీ ఈ 9 ఏళ్లలో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది. ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది. విచిత్రం ఏంటంటే యూపీఏ అంటే స్వాతంత్రం ఆనాటి నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే నెహ్రూ గారు ప్రధానమంత్రి నుంచి తీసుకుంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోయేంత వరకు అరే మీ పైల వాళ్ళు కూడా ఉన్నారా ఇలా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు దిగిపోయేంత వరకు మన దేశంలో అప్పుడెంత 55 లక్షల కోట్లు. చూడండి ఎన్ని సంవత్సరాలని 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలలో మన దేశం యొక్క అప్పు 55 లక్షల కోట్లు. ఈ 9 ఏళ్లలో ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పెంత 100 లక్షల 13 లక్షల కోట్లు. అంతే కదా. అదే కోటి 13 లక్షల కోట్లు అంతే కదా. ఓకే, ఎంత తేడా ఉంది చెప్పండి ఒకసారి. 65 ఏళ్ళ లెక్క ఎక్కడ, 9 ఏళ్లలో డబలా? డబుల్ ఇంజన్ అంటే అదేనా? అప్పులు తెచ్చే దాంట్లో బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజనా? ఇంత అన్యాయం అండి. ఈ అప్పంతా ఎవరు దేశ ప్రజల మీదనే కదా పడేది. ఈ 65 ఏళ్ళ ఈ అప్పులో ఒక ఎత్తు అయితే 9 ఏళ్ళ అప్పు ఇంతనా? ఇది దేశ ప్రజలు ఆలోచన చేస్తున్నారా? ఎందుకు ఆలోచన చేస్తున్నారు? నాశనం అయిపోతున్నాము, దేశంలో మనం నాశనం అయిపోతున్నాము. వినాశనానికి బీజేపీ పుట్టింది. రాముడిని శ్రీరాముడిని కోరుకోలే. శ్రీరాముడిని కోరుకున్నారా? ఏ చరిత్రలో శ్రీరాముడు అప్రూపాలు జరిగిరా అని యాడన్న శ్రీరాముడు యొక్క జీవిత ఆయన ప్రయాణంలో ఏ పుస్తకం అన్న రాశాడా? ఏడన్నా ఎక్కడన్నా? సరైన బండి సంజయ్ మాట్లాడతాడు, కిషన్ రెడ్డి మాట్లాడతాడు, ఎల్లయ్య మాట్లాడతాడు, పుల్లయ్య మాట్లాడతాడు. నీదేం పోయింది? బొంగర అనేది కాదు, తాడు అనేది కాదు, నీదేం పోతుంది? శ్రీరాముడి పేరు చెప్తారు, పబ్లిక్ ను